మన రాముని వారసుల యొక్క అడ్మినిస్ట్రేషన్ ఇట్లుండేది. సో వీళ్ళ రాష్ట్రాన్ని రట అనేటోళ్ళు. రట రట అనేటోళ్ళు. రథం రథం. సో 5 గ్రామాలు కలిసి, ప్రతి 5 గ్రామాలకి ఒక రాముని గుడి ఉండేది. ఆ 5 గ్రామాల కలయికని గ్రామ పంచక అనేటోళ్ళు. ఓకే. అండ్ ప్రతి ఊరిని చూసుకోవడానికి విలేజ్కి ఒక హెడ్ ఉండేటోడు. ఆ హెడ్ని తలవరిష్క్ అనేటోడు. తలవరిష్క్. లారా కొంచెం అటు ఇటు ఉంటుంది హిస్టరీలో. కొందరు తలవరిష్క్ అంటారు, కొందరు తలవరిష్క్ అంటారు. ఈ తలవరి ఏం చేస్తాడంటే విలేజ్ హెడ్. తల అంటే తల, ఇది తలవరిష్క్. సో ఈ తల ఏం చేస్తాడంటే ప్రతి రామనవమికి విలేజ్ తరపున, ఓకే, ప్రతి రామనవమికి విలేజ్ తరపున ఒక మంచి పని చేస్తాడు. రాముడిని పూజించేటోడు. సో నెక్స్ట్ బాగా అంటే ఏంటిది? సో ఇక్ష్వాకుల కాలంలో బాగా అంటే ల్యాండ్ ట్యాక్స్ 1/6. ల్యాండ్ ట్యాక్స్ వాస్ 1/6. సో బాగా అంటే ఏంటిది అని అడుగుతారు తప్ప ఎంత అని అడగరు ఇక్కడేమో. సో బాగా అంటే ల్యాండ్ ట్యాక్స్. ల్యాండ్ మీద ట్యాక్స్ కట్టి ఆ ట్యాక్స్తో రెండు ఉండేది. ఒకటి దేయ అని ఉండేది ట్యాక్స్, ఇంకోటి మేయ అని ఉండేది. మేయ అంటే మేత మేయడం కాదు. సో క్రాప్ రూపంలో ఉండేది మేయ అనేది. హిరణ్యం అంటే గోల్డ్. హిరణ్యం అంటే ఒకప్పుడు గోల్డ్. హిరణ్య ఆర్ దేయ. ఇది ఎట్లా ఉండేది? మనీ రూపంలో ఉండేది. అప్పుడు మనీ లేవదంటే ఎట్లా అంటే గోల్డ్. సో సింపుల్, మనకి తెలుగు మీద పట్టుంటే అయిపోతుంది. మేయ అంటే మేత వేస్తుంది. ఏమైతే ఇస్తుంది? గడ్డి. సో ఈ ట్యాక్స్ ఏ రూపంలో ఉండేది? క్రాప్ రూపంలో ఉండేది. దేయ ఆర్ హిరణ్య. సో దేయ అంటే ఎట్లా ఉంది? ధనం. హిరణ్య అంటే ఇండైరెక్ట్. హిరణ్య మీనింగ్ గూగుల్ చేయి. హిరణ్య మీనింగ్ గోల్డ్. ఓకే. సో అట్లా ట్యాక్స్ వివిధ రూపాయలు ఉండేవి. సో నెక్స్ట్ వీళ్ళు రామునికి తమలపాకులు ఇచ్చేటోళ్ళు అండ్ మిఠాయిలు పెట్టేటోళ్ళు గుడి దగ్గర. సో ఈ రెండింటి గురించి, ఈ తమలపాకుల గురించి, మిఠాయిల గురించి చెప్పిన శాసనం ఏంటంటే విషవట్టి శాసనం. ఓకే. సో పూసిక అనేది మిఠాయిల షాప్, అండ్ తమలపాకులు పర్ణిక అనేది తమలపాకుల షాప్. సో పూసిక శ్రేణి అంటే మిఠాయిల షాప్, పర్ణిక శ్రేణి అంటే తమలపాకుల షాప్. ఇది దేవునికి పెట్టేటోళ్ళు, ఇది దేవునికి పెట్టేటోళ్ళు. విషవట్టి వీళ్ళు దేవునికి పెట్టుకుంటే వీళ్ళు ఎక్కడ తింటారు అని ఒక పుకారు ఉంటుంది. ఇవి రెండు కలిపితే చచ్చిపోతారని ఒక పుకారు ఉండేది. ఇవి రెండు కలిపి పెడితే విషమే అంటమాట. సో అందుకే ఇది ఒకసారి దేవునికి, ఇది ఒకసారి దేవునికి పెట్టేటోళ్ళు. సో అట్లా విషవట్టి శాసనంలో దీని గురించి ఉంది. అండ్ నాగార్జునకొండ అండ్ జగ్గయ్యపేటలో రోమన్ కాయిన్స్ కూడా దొరికినాయి. ఈ రోమన్ కాయిన్స్ ఎందుకు దొరుకుతాయి అంటే రోమ్ నుంచి మన జాన్ వీరపురుష దత్తుడు రోమ్ నుంచి తెచ్చుకుంటాడు. ఏం తెచ్చుకుంటాడు? అదే తెచ్చుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చినప్పుడు అట్టే అక్కడ కాయిన్స్ పడిపోతుంది. సో అట్లా దీనికి వాళ్ళు యూజ్ చేసిన పోర్ట్ ఏంటంటే ఘంటసాల పోర్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్ అడుగుతారు వాట్ ఈస్ ఘంటసాల అని అడుగుతారు అంతే. ఘంటసాల అంటే పోర్ట్. అంటే పోర్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక పెద్ద రామునికి సంబంధించిన ఒక గంట ఉండేది. సో అందుకే దీన్ని ఘంటసాల అని అంటారు దాన్ని. అండ్ నెక్స్ట్ ఇష్వాకుస్ బుద్ధిజం ఎట్లా రిలేట్ అయింది? మన వీరపురుషుని వల్ల బుద్ధిజం వచ్చింది ఇష్వాకుస్కి. అండ్ దో వేదిక్ అండ్ శైవం వాజ్ దర్ అఫీషియల్ రిలీజన్. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వీరపురుషుడు ఒక్కడు మాత్రమే బుద్ధిజం ఫాలో అయ్యిండు. మిగతా వాళ్ళందరూ వేరే రిలీజన్స్ అనేది ఫాలో అయ్యిండు. సో ఒకరు శైవం, ఒకరు వేదిక రిలీజియన్ అట్లా ఫాలో అయ్యింది తప్ప ఎవరు కూడా బుద్ధిజం ఫాలో అవ్వాలి ఎక్సెప్ట్ వీరపురుషదత్త. సో నెక్స్ట్ వీరపురుషదత్త డాటర్ కూడా ఉంటుంది. డాటర్ ఏమొచ్చినది? డాటర్ కూడా బుద్ధిస్ట్ విహారాస్ కట్టించింది. ఆమె పేరు కొడబలిశ్రీ. పేరేంద్ర వీరుడ వీరభద్రుడు, ఇక్కడ కొడబలిశ్రీ. సో అమరావతి ఆర్ ధాన్యకటకం అండ్ నాగార్జున, ఈ రెండిట్లో 2 డిఫరెంట్ సెక్ట్స్ ఉండేవి. సో ఒక సెక్ట్ ఏంటిదంటే పూర్వశైలి. అంటే అమరావతిలో పూర్వశైలికి సంబంధించిన సెక్ట్ ఉండేది. సో పూర్వశైలి అంటే కొంచెం పాత శైలి అన్నమాట. నాగార్జున అంటే మోడర్న్ కదా, కింగ్ నాగ్. సో నాగార్జున అపరశైలి సెక్ట్.
పూర్వ శైలి అమరావతిలో ఉండేటోళ్ళు, అండ్ అపర శైలి నాగార్జున కొండలు ఉండేటోళ్ళు. ఓకే. అండ్ ఏదైనా జరిగితే మనం ఇప్పుడు ముడుపు కడతాం. సో ఆ ముడుపు కట్టేది ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. సో అప్పుడు వీళ్ళు రాముడిని ఏం కోరుకున్నా రామునికి ముడుపు కట్టేటోళ్ళు. ఆ రామునికి ముడుపు కట్టి దాంట్లో ఆ ముడుపులు ఏమేమి ఇష్టాలు, పూసికలు, స్వీట్స్, పర్ణికలు, ఆకులు, ఒక చుట్టూ ఒక క్లాత్ కట్టి అమ్మి ఆయనకి ఇచ్చేటోళ్ళు. ఓకే. ఈ ముడుపు పిల్లర్స్ అనేవి అట్లనే స్టార్ట్ అయింది. అండ్ ఇది యాక్చువల్లీ ఎక్కడి నుంచి వచ్చిందంటే బుద్ధిజంలో ఉండేది ఇది ముడుపు పిల్లర్స్. సో అట్లా రిలీజియన్ అట్లా మిక్స్ అయిపోయింది అనమాట. సో కానీ ముడుపు పిల్లర్స్ ఎవరు స్టార్ట్ చేసినట్టే బుద్ధిస్ట్. ఎవరు స్టార్ట్ చేసినారు కానీ ఎప్పుడు స్టార్ట్ అయింది ఇష్వాకుస్. సో రాముడు పెట్టిండ్రు, అది వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నారు, బుద్ధిజం నుంచి తీసుకున్నారు. నికయ మంత్రాలు. సో ఇప్పుడు వీళ్ళు ఒకళ్ళు నేర్చుకున్నారు కదా, బుద్ధిజం కూడా నేర్చుకోలేదు. ఇప్పుడు మన వేదికలో ఏముంటే మంత్రాలు ఇట్లా నోటి ద్వారా ఓం భీం భూస్వ ఇట్లా 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 పఠించేది పద్ధతి ఉంటుంది. ఓకే. సో ఆ పద్ధతిని, సో సేమ్ పద్ధతిని వీళ్ళు తీసుకున్నారు. సో యాక్చువల్లీ వీళ్ళకి మంత్రాలలాగా ఉచ్చరించే సెటప్ లేదు. కానీ ఇప్పుడు మనం ఇప్పుడు రాముని ఉచ్చరిస్తాం కదా, శ్రీరామ రామ రామతి రాధేమిరా రామ రామేమిరా కనవేమిరా కనవేమిరా జగమేలరా నీకు జగమేలరా జనులలో కోట్లొచ్చి జగమేలరా ఇట్లా వాడతారు. సో అట్లా నికయ అంటే నికయ అంటే ఏంటి, బుద్ధిస్ట్కి సంబంధించిన మంత్రాలు కాదు, టెక్స్ట్స్. ఆ టెక్స్ట్ని మంత్రాల్లాగా వీళ్ళు చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఆర్య అనే టైం నాగార్జున, ఆచార్య నాగార్జున వల్ల శిష్యుడు. సో ఈయన ఏం రాసినట్టే, ఆచార్య నాగార్జున ఎంత చిత్తశుద్ధిగా ఉండేటోడు, మా గురువుగారు ఎంత చిత్తశుద్ధిగా ఉండేటోడు, మా గురువుగారు అంటూ గుండెల మీదనే మరి చిత్తశుద్ధి ప్రకరణం చేసిండన్నమాట. సో ఆర్య రోడ్ చిత్తశుద్ధి ప్రకరణం. సో మా గురువు ఎట్లుండేటోడు, నాగార్జున ఏం చేసేటోడు, ఆయన పద్ధతి ఎట్లుండేది, ఇవన్నీ చిత్తశుద్ధి ప్రకరణంలో రాసిండు. ఓకే. సో నెక్స్ట్ ఇష్వాకులకు సంబంధించిన ఆర్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒకటి సతి. సో మనకి రామాయణంలో ఒకటి ఉంటుంది, ఇట్లా సీత భూమిలోకి పోతుంది, ఒక ఎపిసోడ్ ఉంటుంది. సో దాన్ని వీళ్ళు ఏమనుకున్నారు, అరే మేము కూడా అట్లనే పోవాలి అనుకొని రాంగ్గా తీసుకున్నారు. సో వాళ్ళకంత తెలివి ఉంటుంది కదా, అప్పుడు మేము కూడా అట్లనే పోవాలి అని సతి స్టార్ట్ చేసిండ్రు. సో ఎందుకు వీళ్ళు బ్లైండ్ ఫాలోవర్స్ ఆర్ రామ్. కానీ అప్పటికే కొందరు దీంట్లో పెద్దలు ట్రై చేసిన అది సతి కాదు, అది భూమాత అంటే వాళ్ళ మమ్మీ. సో వాళ్ళ మమ్మీ దగ్గరికి పోయిందని వాళ్ళు చెప్పిందంటే వీళ్ళు కాదు మేము సతి అని వీళ్ళు మంటలు తొక్కడం స్టార్ట్ చేస్తుంటారు. సో చాలామంది వద్దు ఉన్నారు కానీ వినలేదు. సో ఇవి మనకి ఎట్లా బయటపడ్డాయి అంటే అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అంటారు దీన్ని. సో అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్లో మనకి ఈ సతీ బొమ్మలు అనేవి బయటపడ్డాయి. అండ్ ఫస్ట్ టైం ఇట్లాంటి ఇంతవరకు ఇండియాలో ఫస్ట్ టైం బయటపడడం. ఓకే. అండ్ ఇంకొకటి రామ మాందాత స్కల్ప్చర్. మాందాత స్కల్ప్చర్ అంటే ఒక ఆఫ్ జగ్గయ్యపేట. సో ఈ జగ్గయ్యపేటలో ఏమైందంటే మన జాను దగ్గర కింగ్స్. సో మా కింగ్ ఎట్లా ఉంటాడు, మా అయితే ఆయన ఏం చేసిండంటే స్కల్ప్చర్లో ఇట్లా చిన్న రాముని బొమ్మ వేసిండు. మన కింగ్ ఉంటాడు, అరే రాముని బొమ్మ వేస్తున్నారు మాందాత స్కల్ప్చర్, మన బొమ్మలు కూడా వేసుకుంటే బాగుంటుంది కానీ కింగ్స్ బొమ్మలు అట్లా ఫస్ట్ టైం అనుకోకుండా కింగ్స్ బొమ్మలు ఫస్ట్ టైం వేసిండ్రు. ఓకే. అండ్ ఇంకొకటి ఆర్ట్ బై బదంతాచార్య. సో ఇట్లా రాసుకున్నాడు ఈయన. సో అప్పటిదాకా ఈ ట్రెడిషన్ కూడా లేదు. మనం ఒక బొమ్మ వేస్తాం అంతే వదిలిపెడతాం. కానీ ఈయన ఎప్పుడైతే ఆర్ట్ బై బదంతాచార్య అని రాసిండో, ఈయన ఒక సూపర్ రాముని బొమ్మ వేస్తాడు, రాముడు జింక వేటాడుతున్న బొమ్మ వేస్తాడు, వేసి కింద ఆర్ట్ బై బదంతాచార్య అని రాస్తాడు. సో అందరూ రాముని చూస్తారు కానీ కింద ఎవరు పేరు పట్టించుకోరు, ఎవరు వేసిండో. ఈ కింద ఆర్ట్ బై బదంతాచార్యని చూసారు అప్పటికి అది అందరికి వింత అనిపిస్తుంది. ఎందుకు అప్పటిక పేర్లు, స్కల్ప్చర్ పేర్లు, డేట్స్, తిథిలు, ఏ తిథిలో వేసిండేది, ఇవన్నీ రాయడం కూడా ఫస్ట్ టైం ఇక్ష్వాకులో స్టార్ట్ చేసిండ్రు. అండ్ వీళ్ళకి సంబంధించిన ఆర్ట్స్ తర్వాత బయటపడ్డాయి. అవి ఏంటి అంటే ఇప్పుడు మన నీలకొండపల్లిలో ఒక స్తూపం బయటపడ్డాయి. ఓకే. బుద్ధుని రాగి విగ్రహం, కాపర్ స్టాచ్యూ ఒకటి బయటపడ్డది. ఇది ఎవరిది, మన వీరపురుష దత్తుడు. సో వీరపురుష దత్తుడు ఒక
బుద్ధుంది ఒక రాగి విగ్రహం చేపిస్తాడు. ఎటువైనా చిన్న 9 మార్బుల్ స్టాచ్యూస్ అంటే చిన్నవి చిన్నవి. ఈయనకి 9 డాటర్స్ ఉంటారు వీరపురుషదత్తునికి. పుట్టినప్పుడల్లా ఒక్కొక్కరికి ఒక మార్బుల్ బుద్ధ చేసి ఇచ్చేటోడు. సో ఇవన్నీ ఇక్కడ నేలకొండపల్లిలో బయటపడ్డాయి. ఈ నేలకొండపల్లి ఏంటిదంటే వీరపురుషదత్తుడు బుద్ధిజం తీసుకున్న తర్వాత ఒక 20 ఇయర్స్కి అక్కడికి వెళ్తాడు నేలకొండపల్లికి. ఓకే, సో 9 మార్బుల్ బుద్ధుని బయటపడ్డాయి. ఓకేనా. ఇంకొకటి గాజుల బండ. ఈ గాజుల బండ గురించి ఇంపార్టెంట్. ఈ గాజుల బండ ఏంటిదంటే, సో ఇప్పుడు మనం ఎట్లయితే ఇప్పుడు మనకి బంజారాస్ చేయి దాకా వేసుకుంటారు ఇట్లా కోట్లు, ఈ చెయ్యి అంటే ఇక్కడ దాకా వేసుకుంటారు. సో అట్లా కోట్లు తయారు చేసేటోళ్ళు గాజులు. సో వీళ్ళప్పుడు కూడా గాజులు తయారు చేసేటోళ్ళు కోట్లు. సో కానీ అది ఎట్లుండేదంటే ఇక్కడ ఇట్లా సింహం లాగా ఉండేది. ఇట్లా ఇటో సింహం, ఈ చెయ్యికి ఇటో సింహం, ఇట్లా ఒక్క సింహం ఇట్లా చూసుకుంటూ ఉండేది. సూపర్. ఇప్పుడు తీసుకొచ్చినా కూడా అవి ట్రెండ్ అవుతాయి. సో ఇట్లా వీళ్ళు గాజుల బండి దగ్గర అట్లాంటి చిన్న మళ్ళీ రీసెంట్ అంటే తవ్వకాలలో ఇట్లా వాళ్ళు వాడేది అని దొరికినాయి. అండ్ ఆర్ట్స్ కూడా ఉంటాయి అట్లా. సో చిన్న తెల్ల లైన్స్ కూడా, ఇట్లాంటి తెల్ల లైన్స్ వాళ్ళు దొరికినాయి. చిన్న ఓన్లీ ఈ లైన్ పార్ట్ అట్లా దొరికింది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇస్ విరగల్. సో విరగల్ ఏంటిదంటే స్తూపం. ఎవరైతే చనిపోతారో వాళ్ళు స్తూపం కట్టించడం. ఎవరు కట్టిస్తారంటే ఎహువల చనిపోయిన తర్వాత ఎహువల ద ట్రైబ్స్ మ్యాన్. సో ఎహువల చనిపోయిన తర్వాత వీళ్ళు ఎవరైతే ఉంటారో ట్రైబ్స్ అందరు కలిసి ఈయనకి స్తూపం కట్టించి విరగల్ అంటారు. సో కానీ విరగదు సారీ. సో అట్లా ఒక చనిపోయిన వ్యక్తికి లేకపోతే ఒక వీరునికి స్తూపాలు కట్టించేది అట్లా ఫస్ట్ టైం స్టార్ట్ అయింది. ఓకే. అండ్ చేజర్ల వద్ద సప్తమాతృకులు ఆల్రెడీ అక్కడ ఉంటుంది కదా మన ట్రైబ్స్ దగ్గర, హారతి ఆలయంలో సప్తమాతృకుల దగ్గర వాళ్ళు గాజులు ఇస్తారు. సో అది చేజర్లలో ఉంది. ఓకేనా. నెక్స్ట్ బుద్ధిస్ట్స్ ఆఫ్ 5th 6th century. అంటే ఇక్కడ ఎందుకో వచ్చింది టాపిక్, కానీ వీళ్ళందరూ ఇక్కడికి సంబంధించిన వాళ్ళు కాదు. 5th తర్వాత సెంచరీస్. ఇప్పుడు మనకి ఏడు జరుగుతుంది 200 నుంచి 3rd 4th centuries జరుగుతుంది. ఎవరన్నా చాలా అసలు ఎవరు లేరు ఉంటే చెప్తే ఎవరన్నా దీనికి సంబంధించిన వాళ్ళు. ఓకే. నెక్స్ట్ సో బుద్ధ ఘోష. ఇది మనకి జస్ట్ బుద్ధిజం టాపిక్లోకి నేను వస్తుంది. బుద్ధ ఘోష ఈయన తీసుకున్నాడు. ఆయన సింహాలలో విహారంలో ఎంజాయ్ చేసిండు. ఏమనుకోవస్తుంది. బుద్ధ ఘోషను రాసిన బుక్ ఏంటి? విశుద్ధి మార్గ. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఏ ఎగ్జామ్కైనా ఇంపార్టెంట్. బుద్ధ ఘోష రాసిన బుక్ విశుద్ధి మార్గ. ఓకే. బుద్ధ పాలిత రాసిన బుక్ ఏంటిది? ప్రాసంగిక మిల్క్ స్కూల్. ఆయన పెట్టింది ప్రాసంగిక మిల్క్ స్కూల్. బుద్ధ పాలిత పెట్టాడు. ఓకే. మైత్రీనాథ ఏం చేసిండు? 3 యోగాకర స్కూల్స్ మైత్రీనాథ పెట్టిండు. 3 పెట్టిండు. 3 యోగాకర స్కూల్స్. అంటే దిగ్నాగ ఏం చేసిందంటే ప్రమాణ తవ్వుచ్చయ. ఇది యాక్చువల్లీ ప్రమాణ సముచ్చయ. ఇది న్యాయ ప్రవేశం తవ్వు. ఇది హేతుచక్ర ధమరు. దీన్ని నేను తవ్వరు అని పెట్టిన. ఎందుకు తవ్వు అంటే నో లాజిక్, బట్ తవ్వు అంటే దిగ్నాగ అట్లా గుర్తుపెట్టుకున్నా. అట్లా ఉంటుంది మనం అంటే. సో ప్రమాణ తవ్వు నువ్వు కూడా అట్లా గుర్తుపెట్టుకో. నేను బట్టి పట్టుకున్నా. ఐ డోంట్ కేర్. సో హేతుచక్ర తవ్వరు, ప్రమాణ తవ్వు చేయ, అండ్ న్యాయ ప్రవేశం తవ్వు. ఇవన్నీ వితౌట్ లాజిక్ చేసిన. సో అండ్ దిగ్నాగని ఫాదర్ ఆఫ్ లాజిక్ అంటారు. ఓకే. సో నా ఇంటెన్షన్ అయితే నువ్వు ఇది గుర్తుపెట్టుకోవడం కాదు, ఇది గుర్తుపెట్టుకోవడం. సో అదే. సో నెక్స్ట్ సో నెక్స్ట్ ప్రమాణ తవ్వు చేయ అయిపోయింది, న్యాయ ప్రవేశం తవ్వు అయిపోయింది, అండ్ హేతుచక్ర తవ్వరు. ఈ 3 బుక్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ధర్మకీర్తి అనే ఒకటి ఉంటాడు. ధర్మకీర్తి ఈయన 2 బుక్స్ రాసిండు.
బిందు కీర్తి, హేతు బిందు కీర్తి, న్యాయ బిందు కీర్తి, హేతు కీర్తి. 2 బుక్స్ రాసిండు. ఆ బిందు తీసే 2 కామెంట్లు. న్యాయ బిందు కీర్తి అండ్ హేతు బిందు కీర్తి. 2 బుక్స్ ఈ ధర్మకీర్తి అంటే రాసిండు. అండ్ ఈయన ఇంకోటి, ఈయన కాంట్ ఆఫ్ ఇండియా అంటారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్. రీసెంట్ ట్రెండ్ చూసుకుంటే ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా అడుగుతున్నారు ఎగ్జామ్స్లో. సో ఈయన కాంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఎవరు? కీర్తి. ఇక్కడ కాంట్ తీసేసి కేఆర్ పెడితే అయిపోతుంది. కీర్తి క్రాంతి, కీర్తి వర్సెస్ క్రాంతి. సో ఈయన రాసింది ప్రమాణ వార్తిక కీర్తిక. ఈ రెండు, ఈ ప్రమాణ వార్తిక కీర్తిక అనేది కూడా రాసిండు. సో వీళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటంటే ప్రాకృతి. ఆబ్వియస్లీ ప్రతి దానికి ప్రాకృతి ఉంటుంది, అన్లెస్ స్పెసిఫికల్. ఇప్పుడు విష్ణు పుణ్యాస్ ఉన్నారు, వాళ్ళు సాంస్క్రిట్. సో అట్లా ఏదైనా అన్లెస్ చెప్తే తప్ప మనకు జనరల్లీ ప్రాకృతి ఉంటుంది. అండ్ వీళ్ళ ఎంబ్లమ్ ఏంటిదంటే లయన్. సో లయన్ ఎంబ్లంతో పాలించారు. శ్రీరాముని ఎంబ్లం పెట్టుకోవచ్చు, లయన్ ఎంబ్లం పెట్టుకున్నారు. నెక్స్ట్ వీళ్ళ బర్త్ ప్లేస్కి సంబంధించి డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ థియరీస్ చెప్తారు. హెగ్డే ఏమంటాడు? కన్నడ. ఎందుకంటే హెగ్డే కన్నడ అయినా కాబట్టి. హెగల్ అండ్ స్టెన్కో. చారి, సిఆర్ గోపాలచారి. చారి ఎక్కడో తమిళనాడు కాబట్టి తమిళనాడు అంటారు. ఓకే. అండ్ ఇష్వాకులు ఏం చెప్పుకుంటారు? మేము శ్రీరామచంద్ర మరియు బుద్ధ. శ్రీరామచంద్ర వారసులం అని అంటారు. ఓకే, బుద్ధను కూడా కలుపుతారు, ఎందుకంటే మన వీరపురుషోత్తముడు బుద్ధుడు కాబట్టి. అండ్ నెక్స్ట్ బుల్లర్ ర్యాప్సన్. వీళ్ళెవరు? బయట వాళ్ళు. సో వీళ్ళు ఎక్కడ ఉండే? నార్త్ ఇండియాలో ఉండే. సో ఈ బుల్లర్ ర్యాప్సన్ అనేటైనా మరి విష్ణు పురాణంలో కూడా వీళ్ళు నార్త్ ఇండియన్స్ అని ఉంటుంది. ఓకే. నెక్స్ట్ బిషప్ కాల్డ్వెల్. ఫస్ట్ నేను ఆంధ్రలో చెప్పిన, ఎందుకు ఇప్పుడు నేను ఒక బుక్ రాసిండు, ఏ కంపారిటివ్ గ్రామర్ టు ద్రవిడ లాంగ్వేజెస్. ఇన్ దిస్ బుక్ ఈ కంపేర్డ్ తెలుగు విత్ అదర్ ద్రవిడన్ లాంగ్వేజెస్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ పర్స్పెక్టివ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బిషప్ కాల్డ్వెల్ అనేది ఇప్పుడు ఈయన ఆంధ్ర అయినా చెప్పిండా, వీళ్ళు నార్త్ ఇండియా ఇప్పుడు అసలు ఎగ్జామ్లో రానేరు. ఓకే. ఎగ్జామ్లో వచ్చేది ఏంటిది? సో ఆయన బుక్ రాసింది బిషప్ కాల్డ్వెల్. సో ఇంత తెలుగు మీద చేసింది కాబట్టి నేను ఆంధ్ర అని చెప్పారు ఆబ్వియస్లీ. ఓకే. నెక్స్ట్ పి సుబ్బు అనేటైనా చెంచులు ఇక్ష్వాకులు చెంచులు అని చెప్పింది. ఓకే. నెక్స్ట్ ఆర్జే బండార్కర్ అనేటైనా వీళ్ళు క్షత్రియులు అని చెప్పిండు. ఇట్లా క్షత్రియ వంశస్థులు అని చెప్పిండ్రు. సో వాళ్ళు ఏం చెప్తారు? శ్రీరాములకు సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ బుక్స్, వీటికి సంబంధించిన బుక్స్ ఏంటంటే, సో ఇక్ష్వాకుల బర్త్ గురించి, ఇక్ష్వాకులు ఎట్లా పుట్టిండ్రు, వీళ్ళ బర్త్ గురించి బుద్ధ చరిత అనే బుక్ చెప్తారు. ఇది రాసింది ఎవరు? అశ్వఘోష. ఇది ఇక్ష్వాకుల భర్త, ఏ భర్త కాదు కానీ అశ్వఘోష బుక్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే. దాంట్లో ఇక్ష్వాకుల భర్త ఉండేది సెకండరీ, బట్ అశ్వఘోష బుక్ బుద్ధ చరిత్ర ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ యాన్షియంట్ తెలంగాణ హిస్టరీ పర్స్పెక్టివ్ న్యాయసేన ధర్మామృత బుక్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా శ్రీపర్వతం గురించి చెప్పిండా, లేకపోతే శ్రీపర్వతం చెప్పిండా, లేకపోతే శ్రీశాంత గురించి చెప్పిండా, అది మనకు సంబంధం లేదు. బట్ ఆయన ఆ బుక్ రాసిండు అనేది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో న్యాయసేన ధర్మామృత బుక్ రాసిండు, అండ్ దాంట్లో శ్రీపర్వత గురించి ఫ్యాక్ట్స్ చెప్పిండు. అండ్ అశ్వఘోష బుద్ధ చరిత్ర బుక్ రాసిండు, అండ్ అందులో ఇక్ష్వాకుస్ బర్త్ గురించి చెప్పిండు. సో ఇది వాళ్ళ పొలిటికల్ హిస్టరీ. సో ఆ రెండింటికి కలిపి ఒక సపరేట్ వీడియో చేస్తా. జస్ట్ 5 minutes ఉంటుంది అంతే. ఇప్పుడు ఇక్ష్వాకులకు 5 minutes, విష్ణుకుండిన్యాస్ 5 minutes, జస్ట్ 5 minutes అయితే మొత్తం అయిపోతుంది. సో దట్ ఐ కెన్ ఆల్సో రివైజ్ ఫ్రమ్ మై వీడియోస్. సో ఈ వీడియోస్ వల్ల నాకు లాభం ఏంటిది అంటే, నేను నెక్స్ట్ టైం బుక్ పట్టకుండా జస్ట్ వీడియో 5 minutes చూసేసి ఫినిష్ చేసేస్తా, జస్ట్ 5 minutes. కానీ వీడియో 20 minutes ఉంది కదా, ఎట్లా అంటే జస్ట్ 5 minutes రివిజన్ వీడియో చేసుకుంటాను. జస్ట్ 5 minutes, దాన్ని 2xలో పెట్టుకుంటాను, అంటే 2.5 minutes అంతే, డన్. ఒక్కో చాప్టర్ 2.5 minutes ఊది వారిస్తాను.